అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం భాగస్వామ్యమవుతోంది. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం రామభక్తులకు అందజేయనుంది. దీనికోసం 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించింది టీటీడీ. లడ్డూలతో అయోధ్య కరసేవపురానికి చేరుకుంది టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బృందం. శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదంగా స్వీకరించే ఈ లడ్డూలను ప్రత్యేకించి తయారు చేయించింది టీటీడీ. దాదాపు 350 మంది ప్రత్యేక సిబ్బంది ఈ 1,00,000 లడ్డూలను అతి తక్కువ సమయంలో సిద్ధం చేశారు. తిరుమల వెంకన్న ప్రసాదాలను తయారు చేసే పద్ధతితోనే శాస్త్రబద్ధంగా సాంప్రదాయ రీతిలో ఈ లడ్డూ ప్రసాదాలను తయారు చేశారు. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుంది. మొత్తం 350 బాక్సుల్లో ఈ లడ్డూ ప్రసాదం అయోధ్యకు చేరింది. దేశమంతా రామనామ స్మరణతో మారుమోగుతున్న వేళ ప్రత్యేక విమానంలో టీటీడీ బృందం అయోధ్యకు చేరుకుంది. రామ జన్మభూమి ట్రస్టుకు 1,00,000 లడ్డూల ప్రసాదాన్ని అందజేయనుంది. ట్రస్టు ఆధ్వర్యంలో ఈ లడ్డూల పంపిణీ జరుగుతోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తిరుమల లడ్డూలను పంపిణీ చేయాలని ట్రస్టు యోచన. ప్రతి ఒక్కరికి 2 లడ్డూలను ప్రసాదంగా అందించే అవకాశం ఉంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం భాగస్వామ్యమవుతోంది. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 1,00,000 లడ్డూలను పంపించింది టీటీడీ. లడ్డూలతో అయోధ్య కరసేవపురానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రామమందిరం తీర్థ ట్రస్టుకు వాటిని అందజేశారు. రామమందిరం ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం అవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామంటున్న భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రామ్లల్లాకి సంబంధించి మన తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేసేందుకు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ దాదాపుగా 1,00,000 ప్యాకెట్లని మనం టీటీడీ లడ్డుకి ఎంత ప్రాశస్త్యం ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అదే లడ్డుని రాములల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి పంచేందుకు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా 1,00,000 లడ్డూలు మనం చూసుకోవచ్చు. మన తిరుమల టీటీడీ నుంచి సేమ్ మన పవిత్రత ఎంత పవిత్రంగా ఉంటుందో మన లడ్డు, ఆ లడ్డును తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మనం టీటీడీకి సంబంధించినటువంటి ఈ లడ్డు ప్యాకెట్లు, ఈ విధంగా లడ్డు ప్యాకెట్లను తయారు చేసేసి దాదాపుగా 1,00,000 మందికి ఇచ్చేందుకు వితరణ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీటీ మొదటి నుంచి చెప్తోంది, మనకు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి కావలసినట్టుగా ఎన్ని లడ్డులు అయితే మనకు అందిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా అయోధ్యకు చేర్చడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ విధంగా ఉండేటువంటి లడ్డుని, చిన్న లడ్డును మనం చూస్తుంటాం కదా. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం మనం ముద్రించినటువంటి లడ్డూని మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందించబోతున్నారు. దాదాపుగా 1,00,000 ప్యాకెట్లు మనం చూసుకోవచ్చు. 1,00,000 ప్యాకెట్లు ఇవన్నీ కూడా రేపు పూజ కతువు తర్వాత ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందించబోతున్నారు. మనతో పాటుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ లడ్డూలు మనం ఎంత చాలా పవిత్రంగా తయారు చేస్తాం, చాలా ప్రాశస్త్యం ఉంటుంది దీనికి. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ రామ్లల్లాలో మీ ద్వారా ఇక్కడ అందిస్తున్నారు కాబట్టి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి తన ప్రతిరూపమైనటువంటి రామ ఆలయాన్ని నిర్మించినటువంటి శుభ సందర్భంలో రేపు ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా ఆయన తరఫున ప్రతి ఒక్కరికి ఆయన ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని పంచాలని నిర్ణయించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధికార యంత్రాంగం 1,00,000 లడ్డూలని ఇక్కడికి అయోధ్యకు పంపించటం జరిగింది. స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటిది, భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించేటువంటి ప్రసాదం స్వామివారి లడ్డు. రేపు ఆ దివ్యమైన పండుగ దినంలో ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి నెయ్యితో తయారు చేయబడ్డటువంటివి, మామూలు నెయ్యి కూడా కాదు, ప్రత్యేకమైనటువంటి నెయ్యి. దాదాపు కిలో 4,500 రూపాయలు విలువ చేసేటువంటి నెయ్యితో నిర్మించినటువంటి తయారు చేసినటువంటి లడ్డూలు ఇవి. రాముని ఆలయ ప్రతిష్ట సందర్భంగా ఆయన కోసమని, ఆయనను చూడటానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి ప్రసాదం ఇది. చాలా ఆనందంగా ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మా కార్యక్రమాన్ని పూనుకోవటము, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం
ఆలయ ప్రతినిధిగా నాకు రావటము ఇది జన్మజన్మల పుణ్యం తప్ప మరొకటి కాదు. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ రుణం తీర్చుకోలేనటువంటిది. కొన్ని వందల తరాలు తరించిపోయినటువంటి కళ, ఆ కళ ఈ రోజున సాకారమైంది. వెంకటేశ్వరుడు కూడా ఎంతో ఆనందించేటువంటి శుభ సందర్భం ఇది. కారణం తన ప్రతిరూపానికి మరో ఆలయం ఇంత వైభవపేతంగా నిర్మిస్తున్నారు అనని. ఇది మాటలకు అందనటువంటి అనుభూతి. ఇంత మంచి కార్యక్రమం మొత్తం హిందువులనందరినీ కూడా ఏకం చేసి భక్తి భావంతో సామాజిక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ప్రజల్లో మానవతా విలువల్ని పెంపొందించటానికే దేవాలయాలు ఉపయోగపడాలన్నటువంటి ఒక గొప్ప సందేశం ఈ ఆలయ నిర్మాణం ద్వారా జరగబోతుందన్నటువంటి గాఢమైనటువంటి నమ్మిక నాది. వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఈ రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ వైభవంలో పాలుకొంచుకోవటం శతసహస్ర వందనాలు తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నాము ఇది అంటే ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి నెయ్యి, తర్వాత దీంట్లో క్యాషోస్ను ఉపయోగించి రామునికి సంబంధించినటువంటి భక్తులకు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, అయోధ్య నుంచి.